Hello guys, welcome to Kama King Gamer. ఈరోజు మనం ఆడబోతున్నాం స్పైడర్ మ్యాన్ ఎస్కేప్ హాబీ. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే మన వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా చేసుకుంటాం. ఇది అంటే ఫ్రీగా వస్తుంది నొక్కితే ప్లే 20 minutes అనేది వస్తుంది. అందుకని సరే లేట్ చేయకుండా వెళ్దాం అని. ఈరోజు కొంచెం నా ఫోన్ అంటే ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ వల్ల నేను ఆడలేకపోతున్నాను. సో మనం ముందుకెళ్దాం. ఇక్కడ అదేంట్రా బాబు, అమ్మో నేను కరిసేలా ఉందిరా బాబు. పర్లేదు కానీ మనం చూస్తే లాగెత్తుంది అంటే ఏదో ఒకటి కనుగొనాలి. ఇది వేరేగా ఉంది, ఇక్కడ అది ఉంటుంది కానీ లేదు. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. సో మన స్పైడర్ మ్యాన్ కొంచెం ఒళ్ళు బద్ధకమ్మ, అందుకనే ఒళ్ళో ఉన్న 4 నరాలు కూడా ఇరుగుపోయి, అంటే ఎముకలు కూడా ఇరుగుపోయి, అందుకనమ్మ కుంటోడైపోయాడు. ముసలి తాత అయిపోయాడు కదా, 2 రోజులు బట్టి నుంచి వీడియో చేయట్లేదు, అందుకనే ముసలి తాత అయిపోయాడు మన స్పైడర్ మ్యాన్. వెళ్దాం 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 వెళ్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక అమ్మాయి ఏంటి అలా వెళ్ళింది అని చూస్తే ఇది ఒకేసారి మన వెనకొచ్చాం. మన స్పైడర్ మ్యాన్ మనకు కూడా ఉన్నాయి శక్తులు అని మనం కూడా ప్రయోగిస్తున్నాం, కానీ మనం కింద పడిపోయాం. స్పైడర్ మ్యాన్కి అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి స్పైడర్ మ్యాన్ చేయగలడు. నేను ఇవన్నీ టెస్ట్ చేశాను, ఇవన్నీ కూడా వస్తాయేమో అని. అది చూస్తే అవునట్టు నేను అలా వెళ్ళేటప్పుడే అక్కడ స్పైడర్ మ్యాన్ ఎక్కేసాడు. అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందుకని ఇంక మనకు పవర్స్ ఎందుకు, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోదామని ప్రతిజ్ఞ చేస్తాం. మన పవర్స్ అయితే నేను అనుకోకుండా అలా వాడుతూ ఉన్నాను. వాడదాం. గ్లిచ్ పట్టేసుకున్నాను. పర్లేదు గాయ్స్, మనం ఎంతన్నా చేయగలం మొత్తం. యస్, మన పట్టుదల ఉండాలి మనకి. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఇంక మళ్ళీ పట్టేసుకుంటాడని మన పవర్స్ వాడద్దు గైస్. వాడితే ఇంకో 100 దూర వెళ్ళిపోదాం. ఈడు వెనకాల గ్లిచ్ అయిపోతున్నాడేమో, అలా చేస్తున్నాడు. మనం వెళ్దాం 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 వెళ్దాం. ఇలా వెళ్దాం మనం. మనకి పవర్స్ ఉన్నాయి కాబట్టి మన స్పెషల్ పవర్స్తో వెళ్తాం. నేను ఎక్కువగా ప్రెజెంట్ ఎస్కేప్ ఆడతాను కాబట్టి ఇలా షవల్ ఉంది, షవల్తో చూసుకొని వెళ్తాం. నేను ఇక్కడ చేసేపోతుకి నాకు గ్లిచ్ వస్తుంది గైస్. నా ట్యాబ్ గ్లిచ్ అయిపోతుంది. అదిగో పైన కూడా రాస్తుంది బ్యాటరీ 5%. అందుకనే నేను నమ్మకం నాకు గ్లిచ్ అవుతుంది గైస్ ఎక్కువగా. ఇదేంట్రా పేత, మనం దొంగలిచ్చేస్తామని ఇక్కడ పాడుగడ్డ అంటే అసలుకి ఇది అసలు గేమ్. పర్లేదు, మన పట్టుదల ఉండగా మనం పట్టుదలతో వెళ్దాం. మళ్ళీ క్యాప్ చంపగలదు, పక్క నుంచి వెళ్ళిపోతాం. దాదా డక్ హాయ్ వెళ్దాం. మనం ఇప్పుడు మన ప్రో చూపిద్దాం. శాంటా క్లాస్ మొహం ఎముకలా ఉంది గాయస్. పర్లేదు, మనం వెళ్దాం. ఇక్కడ అండర్ వాటర్ బొల్లి ఎట్టాడు గాయస్. ఇక్కడ మనం ముల్లెలు కూడా ఆడతాడు. మీరు రోబ్లాక్స్ ఆడుంటే ఇలా ఎస్కేప్ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు గ్లాప్స్లోకి వెళ్ళేటప్పుడు అది వచ్చేస్తుంది. ఎవరైతే రోబ్లాక్స్ ఆడతారో వాళ్ళు యూజర్ ఐడి కమెంట్ చేయండి, నేను వాళ్ళకి సెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను. ఉన్నట్టు మనకి ఎక్కువగా ఆడొచ్చని మనం కూడా ఒకటే ఇలా ట్రై చేసాం, అంటే ఇలా అయిపోయింది. పర్లేదు గాయ్స్, మనకి చాలా పవర్స్ ఉన్నాయి. జస్ట్ మిస్ గాయస్, నేను చచ్చిపోదును. అందుకని వెళ్దాం 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 వెళ్దాం. చచ్చాను తెలుసు. ఫ్రీగా నొక్కితే 4 numbers అంట, అందుకే నేను చూద్దాం. నూబ్ 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 ఏ సైలెంట్. నూబ్ సైలెంట్. మై సిస్టర్ ఈజ్ డిస్టర్బింగ్ మీ. డోంట్ డిస్టర్బ్ మై సిస్టర్.
గైస్ ఇప్పుడు అంటే మన కామ గేమర్ అయితే బయటకు వెళ్ళాడు. ఆడు 2 నిమిషాలు లాగ్లో ఉంచాడు. ఎంతలోపు వాడిని ఎంకరేజ్ చేద్దాం. అది అవుట్ అయిపో మనం అవుట్ చేస్తాం అనమాట కామకిని. అయ్యో కామకి వచ్చేసరి సైలెంట్గా ఉండండి, ఏం తెలియనట్టు ఉండండి. ఏం చేసావుక్క? ఇప్పుడు మనం ఆడదాం. ట్రెజర్ తీసుకుందాం. అరే సైలెంట్గా ఉంటావా? పర్లేదు గైస్, మనం వెళ్దాం. మనకి ఎక్కువగా పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం పవర్స్ వాడి వెళ్దాం. కొంచెం పవర్స్ వాడదాం. మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ గేమ్లో కామకితో పాటు నేను ఆడతాను రేస్. చూద్దాం ఎవరు గెలుస్తారో. మీకు కామకి నువ్వు నిజ స్వరూపం బయటకు వచ్చేద్ది. చెప్పండి ఏ గేమ్ ఆడదామో. 2 players కాంబాట్ ఇద్దరు చేస్తాం అనమాట. మీరే చెప్పాలి ఏంటి ఆడాలో. సో ఖచ్చితంగా కామెంట్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. అది మీకు తర్వాత మీకే తెలుస్తుందిలే అండి. ఓకే అయితే బాయ్. ఇప్పుడు విన్నారు కదా, మా అక్క కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. చూస్తేనే షాక్ కదా, అంత తెంగరదానికి చిన్నదానికి ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఉందో అని చూస్తారే. నాకన్నా చిన్నడు నువ్వే రెవల్యూషన్ చేయక ఫస్ట్ ఆడు. ఇక్కడ ఏంటి యానిమేషన్ కూడా లేదు. పర్లేదు గాయ్స్, మనం వెళ్దాం. ఈసారి కొంచెం హార్డ్గా పెట్టాడు, కానీ పోయినసారి అయితే చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే ఈసారి కొంచెం ల్యాగ్స్ పెంచేశాడు. అలాగే అసలు స్పైడర్ మ్యాన్కి ఇంకా ఈ వేల్స్కి ఈ సంబంధమే లేకుండా పోయింది. అసలు ఏం పెట్టాడో కూడా అర్థం కావడం లేదు. కానీ మనం ఏదోలా చేరేసాం కాబట్టి పైకి ఎక్కుదాం. మనం వాంతింగ్ చేసేస్తాం గైస్. మా తమ్ముడు ఇంట్లో ఉన్నా కూడా అదే చేస్తాడు గైస్. నిజం చెప్తున్నాను గైస్. మీరు కామెంట్స్ రాసి పెట్టండి. మా తమ్ముడు గురించి సీక్రెట్స్ అన్ని నేను చెప్తాను. ఇప్పుడు చూస్తారు గైస్ మీరు షో. ఇప్పుడు మీరు హాయిగా షో చూసుకుంటారు. ఎందుకు ఇక్కడేంటి చూస్తుంటే గొద్దేలా ఉన్నారు. వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తాం ఎలాగో. మా పక్క ప్రతిసారి వచ్చి నువ్వు తానే పెద్ద నూబ్. నేను నన్ను నమ్మేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నూబే. నేను చెప్పానా మీరు ఒక నూబుని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వీడు ప్రో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ గైస్, ఎస్. ఇక్కడ మీరు ఒక షో చూస్తారు గైస్. నాకు ఇక్కడ అయితే పిచ్చ కోపం వచ్చింది గైస్. ఇక్కడ వెళ్దాం. అమ్మా ఎక్కేసానేమో అనుకున్నాను గైస్. నాకు కోపం వస్తుంది గైస్. అమ్మయ్యా, మనం నూబ్ కాబట్టి కొంచెం నూబ్లా ఎలాగోలా పైకి వస్తాం కాబట్టి అమ్మయ్యా. వెళ్దాం. తొక్కలాగా ముందుకు సాగుదాం. వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి అని మన అవతాన్ని చూసి. నేను ఒకటి మర్చిపోయాను. నేను అనుకున్నాను మీ సన్ రిక్వెస్ట్ రోబ్లాక్స్ ఆడిన వాళ్ళు సన్ రిక్వెస్ట్ పంపించండి. నేను మీ అవతార్ చూసి జడ్జ్ చేస్తాను. అందుకనే మీరు కూడా నా అవతార్ చూసి జడ్జ్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా పవర్స్ మొత్తం పవర్స్ యూజ్ చేస్తా గైస్. చూసారా నా పవర్స్ ఎంత ఉన్నాయో. పవరే లేదంటే పవర్ యూజ్ చేస్తావా? నా దగ్గర స్పైడర్ మ్యాన్ పవర్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం వెళ్దాం. పర్లేదు, మనం వెళ్ళగలం. అబ్బా నొక్కలేకపోతున్నాను గైస్. వీళ్ళు నొక్కలేపర్లేదు, నొక్కేసాం. అబ్బా స్మోక్ అడ్డొచ్చింది గైస్. ఇప్పుడు మనం వెళ్తాం. అది గైస్ అది ఇప్పుడు ఏం చేస్తాం? చాట్
పర్లే. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మన స్పైడర్ మ్యాన్ పవర్ చూస్తుంది. మనం పెద్ద తప్పు పని చేస్తాం. మనం నూబే గాయస్, రియల్లీ నేను చెప్తున్నాను గాయస్, మనం నూబే. నూబ్ నూబ్ నూబ్. వెళ్దాం గాయస్, వెళ్దాం 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 వెళ్దాం. గాయస్, నేను ఒక స్పైడర్ మ్యాన్ అయిపోయాను. అందుకని మన పవర్స్ ఫుల్ మొత్తం వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం మొత్తం ప్రాణత్యాగం చేసేస్తాం. అందుకని ఇప్పుడు మనం ఏం పవర్స్ లేకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నొక్కేసాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇది ఓపెన్ చేసేద్దాం గైస్. పైది ఎలా చేయలేదు, నేను స్పైడర్ మ్యాన్ పవర్ ఎట్టేసుకున్నాను. అందుకనే అవ్వలేదు. నేను ఇప్పుడు చచ్చింది మాత్రం కావాలని చచ్చాను, ఎందుకంటే నేను కిందకి వెళ్ళాలి కాబట్టి. ఓ గాయస్, పర్లేదు మనం వెళ్తాం. మనం ఇప్పుడు పవర్ యూజ్ చేసుకుని మనకి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. అందుకనే మనం ఇక్కడ పైనుంచి పవర్ యూజ్ చేయకూడదు. కానీ మనం వెళ్ళే తీరుతాం. స్టక్ అయిపోయింది. అమ్మయ్యా. వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వీల్ ఆన్ చేసేసి మనం చచ్చిపోదాం, ఎందుకంటే పైకి వెళ్ళాలి కాబట్టి. అంత ఓపిక మనకు లేదు కూడా, అందుకనే పైకి వెళ్ళిపోయాం. మనం ఇక్కడే ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం కలిసి. ఇంక వెళ్ళిపోదాం. మన పెద్ద బూట్స్ వేసుకొని. నా అవతార్ ఎలా ఉందో చెక్ చేయండి. నా అవతార్ బాగుంటే మీరు కామెంట్లో ఎస్ అని రాయండి, బాగుంటే. బాగోపోతే నో అని రాయండి. గైస్, కామక్యని కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడగండి గైస్. ఒక్కసారి కామక్య ఏజ్ ఎంతో అడగండి. యాక్చువల్లీ వాడు కామ కాదు, వాడు ఒరిజినల్ నేమ్ కామక్య అనమాట. సో ఇప్పుడు కామక్య ఏజ్ ఎంతో అడగండి, చూద్దాం ఆన్సర్. ఒకవేళ నిజం చెప్తున్నాను, నేను ఖచ్చితంగా, మీరు కానీ అడిగితే కామెంట్స్లోని, నేను ఖచ్చితంగా నెక్స్ట్ గేమ్స్లో ఖచ్చితంగా చెప్తాను ఆడ ఏజ్ని. ఆల్రెడీ ఎంత ల్యాగ్ చేశాడంటే ఆడ ఏజ్ ఎంతో చెప్పండి. ఇప్పుడైతే కామక్య అంటే కామ ఇక్కడ లేడు. మీ గేమర్ బ్రో అప్పటిదాకా వచ్చేపోదికి నేను ఇక్కడ సోదేసుకుంటున్నాను మీతోటి. బికాజ్ ఈ గేమ్ ఆడుతుంది నేనే. ఎంత ప్రో లెవెల్లో ఆడుతున్నానంటే ఖచ్చితంగా ఆడేది నేనే అని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, వాడు అందులోకి రాని, మనం అందులోకి ఇక్కడ ఆడదాం. యాక్చువల్లీ వాడికి వెబ్ యూజ్ చేయడం రాదు సరిగ్గా, మన యూజ్ చేసేస్తున్నాం. ఇందాబట్టి కష్టపడి ఆడుతున్నాడు. ఇగో వచ్చాడు, సైలెంట్గా ఉండడు, ఏం తెలియనట్టు ఉంటుంది. కానీ కామెంట్స్లో ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చాం గైస్. ఆడావా, థ్యాంక్ యూ. ముందుకు శబ్దం. మన ప్రోగ్రెస్ ఏమో 80 అంటే 68. ఇప్పుడు ఇంకా మనం సాగాలి. ఇప్పుడు 72 కూడా రావు. ఇప్పుడు మనం జంప్ నొక్కాలి, దీనిలోకి దొక్కాలి, వెళ్ళాలి. ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఏమైంది రా అలా ఉన్నా? ఒరే, ఎలకాల ఉన్న బ్యాక్ బోన్స్ ఇరిగిపోయాయంట్రా ఏంటి? ఇరిగిపోలేదు కదా, ఓకేలే. ఇరిగిపోయాయంటే మళ్ళీ పెద్ద గ్లిచ్ అయిపోయాను గైస్. చచ్చిపోయాను గైస్. ఇంక పైనుంచి మనం చచ్చిపోకూరు గైస్, అలా అంటాం అనుకోండి, అది చచ్చిపోతాం. కానీ మనం ట్రై చేయాలి. అందుకని ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు గన్ తీసుకుందాం. ఫుడ్ జోక్ ఏదో ఒకటి. ఇప్పుడు ఇన్ని కొట్టేద్దాం. అదరా కొట్టు అదరా కొడయాలే, ఎన్నదే పాతియా పెడుమో కొడేస్తాం.
మనం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ని దంచుకున్నాడు చేసేద్దాం. దంచుకు చేసేద్దాం. అదరా కట్టు 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 చూసారా ఇప్పుడు మనం వెళ్తాం, జంప్ చేస్తాం. ఇక్కడ ఐరమాక్ చూపిస్తున్నారు, సరే వెళ్దాం. ఐరమాక్ చూపిస్తున్నాడు కాబట్టి వెళ్దాం అక్కడికి. మనది అది పోయింది బ్లాస్ట్ స్టార్, పర్లే వెళ్దాం. అమ్మా దిగిపోయాను గైస్. మా అక్క కానీ నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా అంటే క్షమించండి. మా అక్క చిన్నపిల్ల నాకంటే ఇంకో అంటే సారీ అంటే మా అక్క అంటున్నాను, ఎందుకంటే మా అక్క పెద్దది. ఇప్పుడు అలాగ మనం వెళ్ళాలి. పెద్ద జూమింగ్ పెట్టేసాను గైస్ నేనైతే. నాకు గ్లిచ్ అయ్యేటప్పుడు అలా చేస్తే అది మళ్ళీ గ్లిచ్ పోద్ది, అందుకే నేను అలా చేశాను. వెళ్దాం ఇప్పుడు నిచ్చెనెక్కి మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి మీకు అది చూపించాలి. ఇక్కడ నేను ఒకరోజు పైన లేజర్ లైట్స్ ఉంటాయి గైస్. నేను ఒకరోజు ఆడుతుంటుంటే లేజర్ లైట్ చూడకుండా ఒక్కటి కూడా టచ్ చేయలేదు గైస్. అదే మన టెక్నిక్ చూసారా. ఇప్పుడు వెళ్తాం. లేజర్ లైట్ చేసారా, అమ్మా ఇంకో డబుల్ జంప్. అమ్మయ్య ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ తర్వాత చూపిస్తాను గైస్. యా ఓ వెనక్కి వెళ్తాను, సారీ. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. నాకెందుకు ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి, స్పైడర్ మ్యాన్ టెక్నిక్ అంటారు దీన్ని. మీకు ఒక టెక్నిక్ గుర్తొచ్చింది. మనం ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా బయటికి. ఇదే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ 92 100 చేసేయాలి. మనం ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా గైస్. అది మనం ఇలా వెళ్ళిపోయాం గైస్. చూడండి మనం ఏం కొట్టకుండానే వెళ్ళిపోయాం, కానీ మన డ్యామేజ్ పోతుంది. మన హెల్త్ పైన చూస్తే ఫ్రీ అని తాత ఉన్నాడు, ఆ తాత పైన ఉన్నాడు కదా హెల్త్. ఇప్పుడు హెల్త్ పోవట్లేదు గైస్. అమ్మో ఇంకో చిన్నది కానీ కొట్టుంటే నేను చచ్చిపోయాను. పర్లేదు గైస్, ఇప్పుడు ఇంకోటి అసలేం తడాక చూస్తారేమో అనిపిస్తుంది. ఎక్కుతానేమో కానీ ఎక్కను. ఇప్పుడు మన ప్రో లెవెల్ చూద్దాం. మమ్మీ వస్తున్నా గైస్. మా తమ్ముడైతే ఇంకా ఆడుతున్నాడు. యాక్చువల్లీ వాడు ఉందాబట్టి ఓవరాక్షన్ చేస్తున్నాడు. రే నోరు మూసుకుని ఆడు, ఓవరాక్షన్ చేయగా. సరేలే అక్క, నువ్వు ఆడతాయేమో అని. బాగానే అన్ని లెవెల్స్ చేస్తావు. యాక్చువల్లీ ఇది మొత్తం ఆడు చాలా కష్టపడి చేస్తున్నాడు, కానీ అవుట్ అయిపోతున్నాడు. సో మనం ట్రై చేద్దాం, కానీ ఇంకొక ఛాన్స్ ఇద్దాం, చేస్తాడు లేదో. ఇంకోసారి ఎక్కిస్తాను, ఇంకోసారి నాకు కొంచెం కోపం రేగిపోతుంది గాయస్. ఇప్పుడు ఎటు వెళ్ళాలా ఇటే అనుకుంటా. వెళ్ళిపోయా ఎందుకు పడుకున్నాను గాయస్. వెళ్ళిపోయా కష్టపడి వెళ్ళాను గాయస్. ఏంటి గాయస్ ఇది, ఇప్పుడు మా అక్క ఆడుతుంది గాయస్. సరే గైస్, మా తమ్ముడికి అసలు అవ్వట్లేదు కాబట్టి మనం ట్రై చేద్దాం. ఇదేంటి కట్ చేయండి సీన్ కొంచెం. అయినా మన ప్రోయే గైస్, మనం చేయగలం గైస్, అలాంటిది ఏం లేదు, క్రాక్ కాబట్టి. సో ఇప్పుడు మనం చేద్దాం. ఏంటి అబ్బా దోమలు కొడుతున్నాయి, నాకేమో అర్థం కావట్లేదు. అదంతా ఏం పట్టించుకోకండి గైస్, దోమ వల్ల జరిగింది అది మొత్తం. నేను చేయగలనని మీకు నమ్మకం ఉంటే చాలు. పర్లే అమ్మయ్య. చూసారా గైస్, మన ప్రో అని చెప్పాను కదా ఇందాక, బట్టి దోమ ఇబ్బంది పెడుతుంది, నేనేం చేయలేదు. ఓ కామకి వచ్చేసాడు. హాయ్ కామకే. కంప్లీట్ చేసావా? ఓకే, ఇప్పుడు మనం అయితే ఈ ప్రెజెంట్ అయితే ఎస్కేప్ చేసాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం నార్మల్ వాళ్ళకి.
ఇప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ముందే చెప్పడం మర్చిపోయాను, అందుకని సబ్స్క్రైబ్, లైక్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.